హాయ్ అండి, మరొక రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే క్యారెట్ రైస్. తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారెట్ రైస్ని. దీనికి కావాల్సిన ఐటమ్స్: క్యారెట్ని తీసుకొని తురిమి తీసుకోవాలండి, 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి దంచి తీసుకోవాలి, మెంతాకు, పోపులు, మిరియాల పొడి. ఇవి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ అయింది లేనిది చూసుకొని, హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలండి. పోపులు వేసుకున్నాం కదా, ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నాం కదా, వెల్లుల్లిని దంచి తీసుకున్నాను కదా, అది కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఆయిల్ మొత్తం కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మెంతాకు కూడా వేసుకున్నానండి. మెంతాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక ఇందులో పెప్పర్ అంటే మిరియాల పొడి, దీన్ని నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకుంటున్నాను, స్పైసీగా తక్కువగా ఉండాలని. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని కొంచెం కలిసిపోయిన తర్వాత ఇందులో నేను తురిమి తీసుకున్నాను కదండి క్యారెట్, దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటానండి. ఇలా వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫినిష్ చేసిన తర్వాత ఇందులో ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. మంచి రైస్ అండి, అప్పటికప్పుడు బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారెట్ రైస్ని. మంచిది కూడా ఇది రైస్, క్యారెట్ రైస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టేనండి క్యారెట్ రైస్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి.